మేము ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన నేనే నియమించినాను దేవేగౌడన్ అని చెప్పి ప్రధానమంత్రిగా చెప్పుకున్న వ్యక్తి ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏదైతే చెప్తా ఉన్నాడో ఇంకుడు గుంతలని చెప్పి ఆ రోజు కూడా ఇంకుడు గుంతల మీద ప్రచారం చేసి ఇంకొక వైపు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేదానికి కర్ణాటక ప్రభుత్వానికి తోడ్పాటు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈరోజు అదే కొనసాగుతూ ఉంది. ఈరోజు మళ్ళా మన రాష్ట్రంలో కొన్ని మీడియా ఛానల్స్ కానీ పత్రికలు కానీ చంద్రబాబుకి ఎవరైతే మద్దతు ఇస్తూ ఉన్నారో వారంతా కూడా పెద్ద ప్రచారం ఇంకుడు గుంతల గురించి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఓ పక్క ఇంకుడు గుంతలను చెప్తా ఉన్నాం, ఇంకో పక్క తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టు, దిండి ప్రాజెక్టు, రంగారెడ్డి ప్రాజెక్టు ఇవన్నీ కూడా కృష్ణా వాటర్ మొత్తం కూడా ట్యాప్ చేసే విధంగా ప్రాజెక్టులు కడుతూ ఉన్నారు. మరి నేను అనుకుంటా ఉన్నాను ఈ ఓటు కోట్ల కేసులో ఆయన భయపడి మీరు ప్రాజెక్టులు కట్టుకోండి, మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు, మీరు ఏమన్నా చేసుకోండి, ఆ కేసులను నిరికించొద్దండి అని చెప్పి ఏదైతే కేసీఆర్ దగ్గర మోకరిల్లాడో దాని పర్యవసానమే ఈరోజు కృష్ణా వాటర్ అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉందని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒకవైపు రాయలసీమలో పూర్తి కరువు పరిస్థితులు, ఉత్తరాంధ్రలో కరువు పరిస్థితులు, ఎప్పుడూ లేని విధంగా ఈ కృష్ణా జిల్లాలో ముఖ్యంగా ఈ కృష్ణా డెల్టాలో కూడా కరువు వచ్చిందంటే ఇంత దరిద్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడైనా నెలకొందా? మరి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటా ఉందా? మేము గోదావరి నీళ్ళన్నీ కూడా పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి ఇస్తాము, రాయలసీమ ఇస్తామని చెప్పి ఏదైతే గొప్పలు చెప్పుకున్నాడో ఆ పట్టిసీమ కేవలం 200-300 కోట్లతో కట్టాల్సింది 1300 కోట్లు, 22% ఎక్సెస్ ఇచ్చి మొత్తం దోచుకోవడం జరిగింది. మరి పట్టిసీమ వల్ల ఈరోజు కృష్ణా డెల్టాకు ఉపయోగం ఉందా? రాయలసీమ ఉపయోగం ఉందా? ఇక్కడ కూడా లేదు. ఆ రోజేమో రాజశేఖర రెడ్డి గారు కాలువలు దోవితే ప్రాజెక్టు కట్టకుండా పోలవరం కాలువలు దోవినాడన్నారు. మరే అదే కాలువలు ఈరోజు వినియోగించుకుంటా ఉన్నాడు. మరి ఈ విధంగా అనేక అకృత్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒకవైపు రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఎన్నికైన శాసనసభ్యులున్నా, పార్లమెంట్ సభ్యులున్నా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా పక్కన పెట్టి అన్ని నియోజకవర్గాల్లో జన్మభూమి కమిటీలకు అప్పచెప్పి వారికి కావాల్సిన విధంగా అధికారులందరినీ కూడా వేసుకొని మొత్తం నీరు చెట్టు కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న ఉపాధి హామీ నిధులంతా కూడా తిరేయడం జరుగుతూ ఉంది, దోచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆయన ఎన్నో పార్టీ ఫిరాయించేదానికి ఎన్నో పద్ధతులు శాసనసభ్యుల మీద ఉపయోగించడం జరిగింది. ఈరోజు మన నాయకుడు కరప్షన్ ఆఫ్ ఎంపరర్ కింద ఒక బుక్ ప్రచురిస్తే ఆ రోజుకి దాదాపు 130 కోట్లు ఎంతో ఉన్నది. ఈరోజు 150 కోట్లు అయింది. 1000 కోట్లు విలువ చేసే భూములు ఈ ప్రాంతంలో 22 కోట్లకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక పుంకాలుగా వారు ఇచ్చిన జీవోలన్నీ కూడా ఉటంకరించి ఈ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ బుక్ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా అందిస్తే అవన్నీ కూడా చూస్తే ఎంత గొప్ప తెలివైన వాడు చంద్రబాబు నాయుడు. లంచం తీసుకునే దాంట్లో, అక్రమంగా ఆర్జించే దాంట్లో, ప్రజలను మోసం చేసే దాంట్లో, ఎన్నికల హామీలన్నీ పక్కన పెట్టి మొత్తం అన్నీ కూడా చేసిన ఎన్నికల్లో నెరవేర్చాల్సినవన్నీ నెరవేర్చినాను, ఇంకా మీకోసం ఎంతో కృషి చేస్తూ ఉన్నాను, నన్ను అడ్డుకుంటా ఉన్నారు ప్రతిపక్షమే లేకుండా చేయాలని చేస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కరికి 20 కోట్ల నుంచి 30 కోట్ల దాకా శాసనసభ్యులకు ఇచ్చి శాసనసభ్యులందరినీ పార్టీ ఫిరాయించే విధంగా చేస్తే అది ఏ విధంగా న్యాయసమ్మతం? ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి ఎవరైనా గతంలో ఈ రాష్ట్రంలో చేసినారా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా మనం
నియోజకవర్గంలో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు తీసుకుపోయి ప్రజలందరికీ చెప్పే పరిస్థితి మన శాసనసభ్యులు కోఆర్డినేటర్లు ఆ నియోజకవర్గాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకోవాలా. మనం గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే పూర్తి చేయగలుగుతారో అన్ని మండలాలు, అన్ని గ్రామాలు, అన్ని కుగ్రామాలు వారు తప్పకుండా శాసనసభ్యులు అవుతారని చెప్పి నేను అనుభవపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను, కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం సభ్యత నమోదు చేయాల పార్టీకి. ఈ సభ్యత నమోదు కార్యక్రమం చాలా సునాయాసంగా అయిపోతుంది. మనం పల్లెలు వెళ్ళినప్పుడు గ్రామ కమిటీ వేయచ్చు, సభ్యత నమోదు చేయొచ్చు, మండలంలో మండల స్థాయి కమిటీలు వేయచ్చు. మీ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం అయిపోయే లోపల అన్ని కమిటీలు కూడా పూర్తి అవుతాయి నియోజకవర్గ స్థాయిలో అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా మనకు చాలా ఇబ్బంది కలిగించిన అంశం ఉంది. మనం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇమేజ్ కిల్ చేసే విధంగా మాట్లాడలేదు. చాలా హుందాగా ఉన్నాం ఈ ఎలక్షన్లో. మన నాయకుడు కూడా ఏ రోజు కూడా మేమైనా చంద్రబాబు నాయుడు అంటాము, లేదంటే కోపం వస్తే వాడు గీడు అంటాం. మన నాయకుడు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారనే సంబోధించేవాడు, మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తిని ఇమేజ్ కిల్ చేసే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుగ్రామాల నుంచి రాష్ట్ర స్థాయి దాకా పెద్దలంటే గౌరవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి సారనల్లంట, ఆయనకు దండం పెట్టాలంట, ఆయన కాళ్ళకు మొక్కాలంట, ఇలాంటి ప్రచారం ఎన్నికల ముందు చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తూ ఉన్నారంటే ఇది చాలా ప్రమాదకరం మన పార్టీకి. మన నాయకుడిని మనం ఆ విధంగా చూస్తూ ఉన్నామా, లేదా నిజంగా ఆయన సారనాలన్నా లేదా దండం పెట్టండి ఆయన ముందర పోకూడదన్నా మాలాంటి వారందరూ కూడా ఈ పార్టీలో కొనసాగిండే వాళ్ళమా అని చెప్పి కూడా మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతో మర్యాదిస్తూ ఉన్నాడు, ఎంతో గౌరవిస్తూ ఉన్నాడు. ఎంత పెద్దలైనా కానీ వారికి ఆయన సమయం వృధా అయినా కానీ ఆలోచన చేయకుండా సాధారణంగా మాట్లాడి ఆహ్వానించి పంపిస్తూ ఉన్నాడే. మరి ఆ విషయాలు మనం అందరూ కూడా గ్రామాలలో చెప్పే పరిస్థితి ఈ గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉపయోగించుకోవాలా. తప్పకుండా దీన్ని ఛేదించాలా. ఇలాంటి వ్యక్తి కాదు. ఏదైనా ఆపాదించగలిగితే చంద్రబాబు నాయుడికి చాలా నీచుడు, నికృష్టుడు, మామను వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు. ఇలాంటి వ్యక్తి మా నాయకుడిని అనే పరిస్థితి గ్రామాల్లో ఏర్పడకూడదు అని చెప్పి మనం అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని నిర్ద్వందంగా ఖండించాలని చెప్పి నేను మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఆయనకి ఈరోజు నాకు హోదా వద్దు, ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి, నాకు ప్రత్యేక నిధులు వద్దు, లేదా నాకు ఓటు కోట్లు కేసు ఉంటే చాలు, దాంట్లో నేను జైలుకు పోకుండా అదేదో ఒకటి కాపాడితే చాలని చెప్పి ఢిల్లీలో ఏమో మోడీ గారిని, హైదరాబాద్లో ఏమో కేసీఆర్ను నువ్వు వేళ్ళపడి ప్రాధేయపడుతున్నావే. ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు మీకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొస్తే మీరు చేస్తూ ఉండే పని ఏంది, మీరు ఏ విధంగా ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తూ ఉన్నారు, మీరు అక్కడ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నారు, కానీ ప్రజల గురించి ఆలోచన చేయకుండా కేవలం ఒకటి ఎక్కడ పెరుక్కున్నాం, 4 పంటలు పండే భూములు పెరుక్కున్నాం, రైతులందరి కడుపులు కొట్టినాం. మరి ఆ భూములన్నీ కూడా మా పార్టీ పెద్దలు ఎట్లా అమ్ముకోవాలా, ఎట్లా సొమ్ము చేసుకోవాలా, రేపు ఎన్నికల్లో 3000 4000 ఓటుకి ఎట్లా ఇవ్వాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మీ అందరికీ తెలుసు, మా అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అదే నేను చెప్తా ఉన్నాను, నువ్వు 3000 కాదు 4000 ఇచ్చుకో, లేదా బంగారు పల్లెలు ఇచ్చుకో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మన నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా మీరు అక్రమంగా సంపాదించినారో ఆ భూములు, ఆస్తులు అన్నీ కూడా తిరిగి ప్రజలకు చెందుతాయి. చెందే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మా నాయకుడి కోరిక కూడా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఏదైనా కానీ అక్రమంగా మీరు కాంగ్రెస్ పార్టీతో చేయగలిపినాడు గత శాసనసభలో. మేము పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు 27,000 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి మాలాంటి వారు అందరూ కూడా ఆ రోజు వ్యతిరేకంగా ఓట్లేసి మేము డిస్క్వాలిఫై కూడా కావడం జరిగింది. ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీ అధికార పక్షానికి
మద్దతు ఇచ్చే విధంగా విప్పిచ్చి మీరు అధికార పక్షాన్ని అధికారంలో కొనసాగే విధంగా చంద్రబాబు నాయుడు కాపాడినాడంటే ఆ రోజు ఒడంబడిక, సోనియా గాంధీతో ఒడంబడిక. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏ ఫైల్లో సంతకం చేయని వ్యక్తి, ఏ విధంగానూ ప్రభుత్వంతో సంబంధాలు లేని వ్యక్తి, అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు కేసులు పెట్టండి, మీరు అరెస్ట్ చేయండి, మీరు అన్నీ చేయండి, మీ ప్రభుత్వాన్ని కాపాడుతా అని చెప్పి చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు 1,50,000 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో సంపాదించారంటే దాన్ని మనం వచ్చే మన ప్రభుత్వంలో ఏ విధంగా అయినా కానీ ఆయనకు తగిన శాస్తి చెప్పే విధంగా మనం కూడా పనిచేయాలా లేదా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. తప్పనిసరిగా ఎంత ఉప్పు తింటే అని నీళ్లు తాగాలనే సామెత ఉంది మన దగ్గర. చంద్రబాబు నాయుడు కూడా తప్పదని చెప్పి మీ అందరి తరఫున నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మన అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.